మీనా బాలు రోహిణి వాళ్ళ అమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేద్దామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళేసరికల్లా రోహిణి వాళ్ళని చూసి మీనా బాలు వచ్చేస్తున్నారు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అంటూ పక్కకు వెళ్ళి నిల్చొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని చాటుగా నిల్చొని వింటుంది. ఇక మీనా బాలు అయితే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది మీకు అంటూ తన యోగక్షేమాలు కనుక్కుంటారు. అమ్మాయి ఎక్కడ ఉంటుందో చెప్పండి, మీ అమ్మాయి ఫోన్ నెంబర్ అన్నా చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే చాలాసేపు ఆలోచించేసి రోహిణి వాళ్ళమ్మ ఫోన్ నెంబరు నోటికి గుర్తులేదమ్మా, ఫోన్లోనే ఉంటుంది, ఆ ఫోన్ ఏమో నీళ్ళలో పడిపోయింది అని చెప్పి అంటే ఇంకా ఎవరన్నా ఉన్నారేమో చెప్పండి అమ్మా, ఈ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరూ లేరమ్మా, మా అమ్మాయి దుబాయ్ వెళ్ళిపోయిందంట, ఆ సంగతి ఇక్కడికి వచ్చాకనే తెలిసింది నాకు తెలిసిన వాళ్ళంటూ ఎవరూ లేరమ్మా అని చెప్పేసి అంటూ మాటలు దాటేస్తూ ఉంటుంది. ఆమె చెప్పే మాటలకి మీనాకి చాలా అనుమానం వస్తుంది. ఆ టయానికి నర్సు వచ్చేసి ఇదిగో బిల్లు అని చెప్పేసి ఇస్తుంది. నేను బిల్లు కట్టేసి వస్తానమ్మా అంటే మీకు ఎందుకులేమ్మా శ్రమ, నేను కడతానులే, ఆ బిల్లు పేపర్ ఇటు ఇవ్వండి బాబు అని చెప్పేసి అంటుంది. పర్లేదమ్మా, మా మీనాకి మీరు ఎంత సహాయం చేశారు, మీకు ఈ మాత్రం కూడా చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అమ్మా అని చెప్పేసి అంటూ చింటూని తీసుకుని వెళ్తుంటే చింటూ నా దగ్గర ఉంటాడులేమ్మా మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తుంది. ఇక మీనా బాలు దగ్గర డబ్బులు లేకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్ని అడిగి డబ్బులు తీసుకుని వచ్చేసరికల్లా ఇదంతా చాటు నుండి విన్న రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి ఇంక మనం వెళ్దాం పదండి, మళ్ళీ వాళ్ళు వచ్చేసరికల్లా ఇక్కడ ఉంటే ఇంకా ఎన్ని ఆరాలు తీస్తారో అని చెప్పేసి అంటుంది. కాదమ్మా, మీనా వాళ్ళు చాలా మంచివాళ్ళు అంటే ఎక్కడ మంచివాళ్ళు, ఆ మీనాకి ఇప్పటికే అనుమానం వచ్చేసింది, బాలుతోటి చెప్తూ ఉంది, ఆమె అన్ని మాటలు దాటేస్తుంది, మన దగ్గర ఏదో నిజాలు దాచిపెడుతుంది, కూతురు గురించి అడిగితే తెలియదు అంటుంది, ఫోన్ నెంబర్ చెప్పుంటే ఫోన్ నీళ్ళలో పడిపోయింది అంటుంది, అలాంటిది ఆమె ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తుందో నాకు అర్థం కావట్లేదని చెప్తుంది. మనం పద ఇక్కడి నుంచి ముందు అని చెప్పేసి అంటూ తల్లిని కొడుకును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే. ఇక అదే టయానికల్లా మీనా బాలు డబ్బులు తీసుకొని వచ్చి బిల్ పే చేయడానికి వెళ్తే బిల్ కట్టేశారండి ఆల్రెడీ, ఆవిడ వెళ్ళిపోయింది కూడా అని చెప్పేసి అంటారు. అదేంటి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది, రూమ్లో కనీసం బ్యాగ్ కూడా లేదే, చింటూ కూడా లేడు అని చెప్పేసి అంటే వాడు కూడా వాళ్ళ అత్త గురించి అడిగితే ఒక్క మాట కూడా నోరు విప్పలేదు, చూసావా, ఇప్పటికైనా మీకు అర్థమైందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీనా, నీకు కూడా మా అమ్మలాగా పిచ్చి పెట్టింది, నువ్వు కూడా మా అమ్మలాగా మాట్లాడుతున్నావు, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, ఆవిడ అసలు ఆవిడ కాదు, చాలా మంచి ఆవిడని చెప్పాను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఎప్పుడు నాకంటే ముందే మీరు కనుక్కుంటారు, అలాంటిది ఈసారి ఇంటర్వ్యూలో ఏం చెప్పినా కూడా నమ్ముతూ వెళ్ళిపోతున్నారు, నిజాలు కనుక్కోరా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మీనా. ఏంటి నిజాలు, ఆ ఉన్న బాధల్లో ఆ ఉంటే మళ్ళీ మన నిజాలు ఒకటి కనుక్కోవటం, సర్లే పద, ఆమెకేం అవసరం వచ్చి వెళ్ళిపోయిందో అని చెప్పేసి అంటాడు బాలు. ఇక సరే అని చెప్పేసి మీనా బాలు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఆ టయానికి రోహిణి వాళ్ళ అమ్మని కొడుకుని కూడా తను ఉండే తన ఫ్రెండ్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇక్కడ గిరిజ లేదమ్మా అని చెప్పేసి అంటే ఆఫీస్కి వెళ్ళిందమ్మా, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళమాకండి, ఎవరితోటి ఏమీ మాట్లాడమాకండి, ఎన్నిసార్లు వద్దనుకున్నా నా కర్మ కొద్దీ మీరు ఆమె నాకు బాలుకే దొరుకుతున్నారు అని చెప్పేసి అంటుంది. ఆ మాట నేనాలమ్మా, నా కర్మ బాగుండి ఉంటే నేను ఆ పల్లెటూరులోనే పడి ఉండేదాన్ని, నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చి నీకు శ్రమ పెట్టేదాన్ని కాదు, వాడు అందరూ ఉండి అనాథలాగా బతుకుతున్నాడు, వాడి గురించే నా దిగులంతా అని చెప్పేసి అంటూ తెగ బాధపడిపోతూ ఉంటుంది రోహిణి వాళ్ళమ్మ. ఆ చింటూ, నువ్వు బయటికి వెళ్ళమాకు, నేను వచ్చేవరకు ఇక్కడే ఉండు, నేను వచ్చిన తర్వాత ఎక్కడికన్నా కావాలంటే తీసుకువెళ్తాను, ఏమన్నా తింటావా అంటే నాకేం వద్దు, నీకంటే మీ నా అత్త చాలా మంచిది, నా ఆకలి తెలుసుకొని అన్నం పెట్టింది, నువ్వేమో నా స్నేహితులు తెలుసుకొని వస్తానంటే ఉండకుండా వెళ్ళిపోయావు, మీ నా అత్తతో ఏం మాట్లాడొద్దంటావు, ఏం చెప్పొద్దంటావు, అసలు నువ్వు మంచిదానివే కాదు అని చెప్పేసి అంటాడు. అంటంతో ఈ గారాబం అంతా నీ వల్లే వచ్చింది, నీకు నూరు పెద్దదవుతుందిరా అంటూ చింటూని కొట్టబోతుంది. వాడిని ఎందుకే కొడతావు, వాడి బాధ అలా అన్నా బయటికి చెప్పుకున్నాడు, ఆ స్వతంత్రం కూడా లేదా మాకు అంటే ఫుడ్ ఆర్డర్ పెట్టాను వస్తుంది, వాడికి పెట్టు, నువ్వు తిను, అంతేగాని అప్పుడు దాకా బయటికి మాత్రం వెళ్ళమాకండి అంటే ఎందుకులే నేను వెళ్ళి ఆ పల్లెటూరులోనే ఉంటాను అంటే నీకు ఒక మంచి డాక్టర్ని చూపించి నీకు నయమయ్యాక నేనే పంపిస్తాను, అనవసరమైన లొల్లంతా చేయకుండా నోరు మూసుకొని ఉండండి అంటూ రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి వెళ్ళేసరికల్లా ఇక మనోజ్ వాళ్ళ అమ్మ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఉన్న ఉద్యోగాన్ని తగలేసి అప్పు కట్టాలి, అప్పుకి వడ్డీ కట్టాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ ఇంటి మీద అప్పు ఉందన్న సంగతి తెలిస్తే నేను కూడా పార్కులో కూర్చొని శనక్కాయలని అంటూ అమ్ముకుంటూ కూర్చోవాలి, అంటే నేనున్న చదువుకి, నేను చదువుకున్న డిగ్రీకి ఈ చిన్న ఉద్యోగం చేయడానికి నాకు చాలా నామోషిగా ఉందమ్మా, చాలా కష్టంగా ఉంది అంటే, ఓ నీకు అదే కష్టం బాబు, ఏం కష్టపడుతున్నావు అయ్యా నువ్వు, పొద్దున్న పోయి సాయంత్రం దాకా కారులో పడుకొని నిద్రపోయి రావటమా అని చెప్పేసి అరుస్తుంది ఇక మనోజ్ వాళ్ళమ్మ.
ఉద్యోగం పోయిందన్న సంగతి కనుక రోహిణికి తెలిసిందంటే తన్ని అట్నుంచి అట్టే వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. అప్పుడైతే నీకు బాగా సరిపోతుంది, ఎప్పుడు చూసినా నెత్తి మీద చేతులు ఒకటి పెట్టుకొని ఉంటావు, నెత్తి మీద చేతులు పెట్టుకొని భస్మాసుడు తనకు తానే భస్మం అయిపోయాడంట. నువ్వు కూడా ఎవడో వచ్చి నీ నెత్తి మీద చేతులు పెట్టాల్సిన పని లేదురా, నీ నెత్తి మీద నీ చేతులు పెట్టుకొని సర్వనాశనం అవుతున్నావు, అది నీకు అర్థం అవుతుందా, ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదని చెప్పేసి ఇక ప్రభా అయితే తిడుతూ ఉంటుంది. అదే టయానికి రోహిణి వస్తుంది. ఏంటి అత్తయ్య మంచి ఉద్యోగం చూసుకోమంటున్నారంటే, నీకు చదువుకున్న చదువుకి ఈ జాబ్ చేస్తూనే ఇంకొక మంచి ఉద్యోగం చూసుకోమంటున్నానమ్మా, అంతకుమించి ఏం లేదు. మీ ఇద్దరు పొద్దున్న నుంచి బయట తిరిగి అలసిపోయి ఉంటారు, నేను మీ ఇద్దరు కాఫీ తీసుకుని వస్తాను పదండి అంటే, అవును మీరేంటి అంత తొందరగా వచ్చేసారంటే, ఈరోజు 2 కార్లు ఎక్స్ట్రా అమ్మానని తొందరగా పంపించేశారులే ఎండి గారు అని చెప్పేసి మాట దాటేస్తాడు. ఇక మనోజ్ అయితే మాత్రం ఈలోగా మీనా బాలు ఇంటికి వచ్చేసరికల్లా అలాగనే బాలు వాళ్ళ నాన్న కూడా మీనా మీనా అని పిలుచుకుంటూ వస్తాడు. ఇంటికి రాగానే ఆవిడగారిని పిలవాలా, ఏం కావాలి అంటే మనసు ఎంతంటే, ఇక మంచినీళ్ళు అక్కడ ఉన్నాయి తాగండి అంటుంది ప్రభ. ఇక అంతే ఆలోగా మీనా బాలు రాగానే ఏంటి సంగతులు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏముంది సంగతులు, ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించడానికి వెళ్ళారు, ఊరు బాగోగులు చూడటానికి వెళ్ళారు, ప్రజాసేవ చేయడానికి వెళ్ళారు, అందరినీ పెట్టి పోషించడానికి వెళ్ళారు, వీళ్ళకి ఏమన్నా పనే బాట అని చెప్పేసాను ప్రభా గొడవ చేసేస్తుంది. అయిపోయిందని నీ రాజ్యాంతం అంతా అంటూ బాలు అంటూ ఉంటాడు. అదే టయానికి వాళ్ళు గొడవ పడుతున్న సమయానికి పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి ఏంటమ్మా బాగున్నావా అంటే, ఎవడెవరో బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు, ఎవడు మీకు ముందే తెలుసా అంటంతో పోలీసులు ఏదో చెప్పేసరికల్లా ఇలాంటి అలగజనాన్ని తీసుకొచ్చి నా ఇంటి మీదకి సత్యహరిచంద్ర నా ఇంటికి అంటగట్టాడు అంటూ తిడుతూ ఉంటుంది ప్రభ. అయితే మనిషి అనేవాడు ప్రతిరోజు తినక ఎలా తప్పదో అలాగనే ప్రతిరోజు పని చేసుకొని తన జాడను పొట్ట నింపుకోవాలి అన్న ఉద్దేశం కడుపు నిండా ఉండాలి. ఎందుకంటే మనం కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాం, కానీ కష్టపడి కాయ కష్టం చేసుకుని రూపాయి సంపాదించుకొని తిన్న తిండిలో ఉన్న తృప్తి ఇంకొక దాంట్లో దొరకదు. ఎవరైనా సరే ఊరక పెడితే తిని కూర్చోవడం అది మంచి పద్ధతి కాదు ఎవరికీ కూడాను.